తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటింటికి వద్దకు ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా తిరుగుతున్నారు. సో ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందనే అంశాలు మనతో షేర్ చేసుకోవడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. అన్న చెప్పండి, మీకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? మేము ఇప్పటికే నెల రోజుల నుండి కూడా ప్రతి ఇంటికి తిరిగి ఓటు అడగడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలైతే తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలైతే మాకు మంచి స్పందన లభిస్తుంది. ఎక్కడ పోయినా కూడా జగనన్న ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ లీడర్ వచ్చినా కూడా మాకు ఇన్ని సంక్షేమ పథకాలు అందవనే ఒక ఆలోచనతోనే అందరూ చెప్పడం జరుగుతుంది. మేము కూడా దానిపైన మంచిగా స్పందన ఉంది. కాన్స్టిట్యున్సీలో అయితే మాకు మళ్ళా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని కూడా మాకు విశ్వాసం కూడా ఉంది. ఇప్పుడు ఇటీవల తెలుగుదేశం పార్టీ పెద్దవడుగురు మండలంలో బస్ యాత్ర చేసింది. మామూలుగా ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దవడుగురు మండలంలో ఆయుపట్టు మాకు ఇక్కడ మెజార్టీ మేము పెంచుకుంటాం, మాకు ప్రజాదరణ పెరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అసలు బస్ యాత్ర అనేది ఆయన ఏంటికి పెట్టినాడో తెలియదు. దాని కాన్సెప్ట్ కూడా ఆయన ఎక్కడ కూడా చెప్పలే. ఊరికే గ్రామంలో ఆ రోడ్లో దిగడం, ఎండ్ అయితేనే ఆడ ఎక్కడం పోవడం, ఎక్కడన్నా ప్రజలు కానిస్తే ఊరికి విష్ చేసి పోతూ ఉన్నాడు తప్ప ఆ గ్రామంలోకి పోయినప్పుడు ఆ గ్రామంలో ఏమి కావాలా, ఆ గ్రామం సౌకర్యాలు ఏమిటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మా గవర్నమెంట్ వస్తే మేము ఫలానా పని చేస్తామని ఎక్కడ కూడా చెప్పలే. ఎందుకు చెప్పలేదో అది నాకైతే అర్థం కాలేదు. కానీ బస్సు యాత్ర అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాడు. ప్రజల్లో ఏదైనా స్పందన వస్తుందనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అతనితో ఉంటారనుకొని తిరిగినాడో నాకు తెలియదు. కానీ లాస్ట్లో కూడా ముగింపు రోజు కూడా అతను చేసినప్పుడు కూడా గుత్తి పామిడి కాన్షియన్స్ అంతా వచ్చినారు. నేనైతే గుత్తి నుండి కూడా 4 బస్సులకు మహిళలను తోలినాడు. నేను దానికి ఎక్కడ కావాలని నేను నిరూపించగలను. ఏమంటే ఒక హైప్ క్రియేట్ చేస్తాడు. అంటే అక్కడ మాకు బలంగా ఉంది పార్టీ. లాస్ట్ టైం కూడా 6,800 వచ్చినాయి. ఇప్పుడు కూడా మాకు ఆ మెజార్టీకి తగ్గే పరిస్థితి అయితే లేదు. కానీ ఒక హైప్ క్రియేట్ చేసి ఈ కాన్షియన్స్లో వాళ్ళు ఉనికి కోల్పోయినారు. ఆ ఉనికి కాపాడుకునే దానికోసమే రకరకాల గ్రామాలు ఉంటాయి. అంటే ఈ కాన్షియన్స్ కాకోకుండా కూడా పక్కన గుంటకల్ కాన్షియన్స్ని కూడా తోలడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకుంటే తాడిపత్రి ఎమ్మెల్యేగా మీరు అయిన తర్వాత తాడిపత్రిలో ఒక ఆసుపత్రి ఏర్పాటు కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంశం కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ కూడా అంటే ప్రతిదీ వివాదాస్పదం అవుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు దీని వెనక ఉన్నటువంటి అసలు కారణాలు ఏమిటి? నేను ముఖ్యంగా ఏం చెప్తా అంటే 30 సంవత్సరాల గురించి నేను చెప్పేదానికన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టైంలో ఏం అభివృద్ధి చేసినాడు, నేను 4 సంవత్సరంలో ఏం అభివృద్ధి చేసినారనేది నేను క్షుణ్ణంగా చెప్పగలుగుతాను. నేను చెప్పిన తర్వాత అది ప్రజలతో కావచ్చు, గవర్నమెంట్ నుండి తెచ్చిండేటివి కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఫ్యాక్టరీలన్నీ చుట్టుపక్కల ఉన్నాయి, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని నేను అధికారులను అడిగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తెచ్చి ప్రజలతో మాకున్నటువంటి కార్యకర్తలు నాయకులతో చెప్పి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కడతా అంటే దానిపైన స్టే తీసుకొచ్చినాను. రెండోది ఆర్టీఓ ఆఫీస్ ఈరోజు ఓపెనింగ్ ఉండాల్సిండేది, దానిపైన కూడా స్టే తీసుకొచ్చినాడు. తీసుకొచ్చి చూపిస్తాను. అంటే నేను చేయలేనిది వేరే వాళ్ళు చేయకూడదు. అభివృద్ధి కానీ దొంగతనాలు కానీ దోపిడీలు కానీ ఏం చేసినా నాగుండానే జరగాల తప్ప వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ చేయకూడదు అనే ఒకే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఉన్నాడు. ఇక్కడ జరిగిండేటివి గవర్నమెంట్ ఉంటే నాడు నేడు కింద జూనియర్ కాలేజ్ కాంపౌండ్ వస్తే నిలబెట్టడం జరిగింది. అందరికీ చెప్తుంటాడు బజార్ ఇంటికి పోయినప్పుడల్లా, నువ్వు ఎంక్రోచ్ అయినా నీ మెటకలు కొట్టాలని, నీ ఇల్లు కొట్టాలని. ఆయనది 6 మీటర్లు ఇల్లు వచ్చింది, ఆయనే గొలిపించుకుంటే, నేను గొలిపిలే. ఆయనే పిటిషన్ పైన పెడితే హైకోర్టు నుండి ఆర్డర్ వచ్చే 60 మీటర్లు రోడ్డు కొట్టమని చెప్తే ఆయన ఇంట్లో 6 మీటర్లు వచ్చింది. ఆయన కొట్టగలుగుతాడా? ఆయన ప్రజలకు నీతి చెప్తాడు. ఆయన కొట్టి చూపించి ప్రజల జోలికి పోతే కన్నా మంచిది. ఏదో అమాయక ప్రజలు దొరికినారు, నన్ను చూస్తే భయపడతారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఎంక్రోచ్మెంట్ అని భయపడించుకుంటూ బతుకుతాను. దయచేసి నేను చెప్పేది ఒకటే, అభివృద్ధి అంటే ఎట్లా చేయలేకపోయినావు నేను చెప్తా. డీజిల్ విషయంలో కూడా చెప్తా. అతను ఉండే పీరియడ్లో ఎంత డీజిల్ కాలింది 14-15 నుండి ఈ మొన్నటి వరకు దాదాపు 19 వరకు నా పీరియడ్లో ఎంత డీజిల్ మున్సిపాలిటీకి ఉంది. 40 ఏళ్ళ నుండి మున్సిపాలిటీకి డీజిల్ పట్టే వాళ్ళు కూడా ఈరోజు పట్టనని అంటే నేను సొంతంగా డబ్బులు ఇచ్చి
ట్యాంకర్తో తెప్పించి డీజిల్ పట్టేది మున్సిపాలిటీకి చేయడం జరుగుతుంది. తాడిపత్రి ప్రాంతంలో ఫ్యాక్షన్ మూలాలను రూపమేపి అభివృద్ధి అనేది తాడిపత్రి ప్రాంతానికి పరిచయం చేసిన ఘనత తనకే దక్కుతుందని ఖచ్చితంగా తాడిపత్రి ప్రాంతంలో ప్రజలు తమ వైఎస్ఆర్సీపీకి పట్టం కడతారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తాడిపత్రి మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి పైన కూడా త్వరలో బయట పెడతానని ఛాలెంజ్ కూడా వేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శేఖర్, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి అనంతపురం జిల్లా.